నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? 27వ తారీఖు జూలై మాసం 2026 నుంచి 11వ తారీఖు డిసెంబర్ 2026 అంటే 137 రోజులు సుమారు శని వక్రగమనంలో, అంటే ఇప్పుడు రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఈ వక్రగమనం మొదలైతే, ఈ వక్రి అంటే మీనరాశిలో ఉన్న శని రాహువుతోని ట్రావెల్ చేయడమే ఈ 137 డేస్ వక్రి ప్రభావం. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పారు. మిథున రాశి వాళ్ళకి ఎందుకు ఎలా ఉంటుంది? కష్టాలు అనే పదం ఎందుకు వాడారు మీరు? సుఖాలని కూడా చెప్పచ్చు కదా. అంటే మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ దశమ శని నడుస్తుంది. వక్రి అంటే ఏంటంటే తిరోగమనం, మళ్ళీ వెనక్కి వచ్చి రాహుతో కలవడం. రాహు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ మిథున రాశి వాళ్ళకి దశమంలో ఆల్రెడీ శని ఉన్నాడు కదా. సో వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి కానీ, కొత్తగా ఏదైనా కార్యాచరణ చేసినప్పుడు కానీ, లైఫ్లో ఒక జాబ్ మానేసి బిజినెస్ చేద్దాం అనుకుని కొంత డబ్బు సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి జాబ్లో సంపాదించింది బిజినెస్లో పెట్టడం కానీ, షేర్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, ఏదైనా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు. సో దాంట్లో చాలా నిజాయితీగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కొంచెం స్మార్ట్ వర్కింగ్, కొంచెం మ్యానిపులేటివ్ లైన్లో కూడా ఈజీ మనీ ట్రై చేయడం కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ మిథున రాశిలో వాళ్ళు ఉంటారు. అవునా, అన్ని రకాల మనుషులు ఉంటారు కదా. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 8th and 9th లార్డ్ అంటున్నాడు. అంటే అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని గ్రహం వీళ్ళకి కేంద్ర భావంలో ఉన్నాడు. శని ఎప్పుడు కూడా కేంద్ర భావాల్లో అంత మంచిది కాదు. సో ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందని అడిగారు. ఒకవేళ వాళ్ళు మిథున లగ్నంలో జన్మించినా కానీ, ఒకవేళ ఈ పోర్ట్ఫోలియో కనుక వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి దశమ భావంలో ఉంటే, ఖచ్చితంగా జీవితంలో వాళ్ళ అర్లీ లైఫ్ అంటే ఒక 25-28 ఇయర్స్ లైఫ్ వాళ్ళు చాలా స్ట్రగుల్ లైఫ్ ఫేస్ చేసి ఉండాలి. అంటే వాళ్ళు కోరుకున్న జీవితానికి ఎటువంటి పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం అనేది వాళ్ళ జీవితంలో ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. అంటే ఒక 23-28 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ అంతా కూడా కుటుంబానికి సాక్రిఫైస్ చేయడానికి, తల్లిదండ్రుల బాధ్యతలు, చాలా చిన్న వయసులోనే చదువు మానేసి ఉద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంత డబ్బు ఇంట్లోకి, కొంతమంది నైట్ కాలేజెస్ చదువుతారు. సో ఈ జీవితం ఆల్రెడీ మిథున రాశిలో ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఆల్రెడీ గడిపిన వాళ్ళైతే, ఇదే తిరోగమనం వాళ్ళకి భాగ్యస్థానాధిపతి కూడా అవుతాడు, అష్టమ భాగ్యాధిపతి. సో ఖచ్చితంగా వీళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాలుగా మనం చదువు సరిగా డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేయలేదు, లేదా మనము ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హయ్యర్, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పీజీ చేద్దామంటే ఇంటి పరిస్థితులు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇంట్లో, ఫాదర్ సరంగా హెల్త్ బాగుండలేదు, లేకపోతే ఫాదర్ మదర్ మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చి, మీరు వయసు 18 ఏళ్ల వయసులోనే ఫాదర్ మదర్ ఇద్దరు విడిపోవడము, మీరు 14 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడం, ఏదో ఒక బలమైన కుటుంబ భావోద్వేగాలకు సంబంధించిన కారణం వల్ల విచ్ఛిన్నమైపోయినటువంటి మీ కళ, మీ ఊహ, దాని వెనక మీ శ్రమ, నిజాయితీ, మీ భావోద్వేగాలు, మీ కళ్ళల్లో వచ్చేటువంటి నీళ్లు ఇవైతే ఉన్నాయండి. ఇటువంటి జీవితం గడిపిన వాళ్ళకి ఇది అద్భుతమైన టైం. ఈ 137 రోజుల టైం ఇది అద్భుతమైన టైం. అంటే సుమారు 4 months అబౌవ్ ఉంది ఇది. ఎవరికి? ఈ యాంగిల్లో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఏది కుటుంబ నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి మాత్రం, అంటే బాల్యం నుంచి చాలా కష్టాలు పడి మీకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీకు లైఫ్లో ఐడెంటిటీ లేదు, సక్సెస్ లేదు, మీరు కోరుకున్న దానికి కనీసం మీరు దరిదాపులో కూడా వెళ్ళలేదంటే మీ లైఫ్లో ఏం థ్రిల్లింగ్ ఉంటుంది ఇంకా? అవునా కాదు? సో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మీకు నీడలాగా ఉంటుంది. మీరు కనెక్ట్ అవుతున్నారు, అలాంటి జీవితం గడిపారే. సో మిథున రాశి వాళ్ళకి ఈ తిరోగమనాన్ని వాళ్ళు ఫస్ట్ నెగిటివ్గా తీసుకోకండి. ఎవరైతే నేనేవైతే సిమ్టమ్స్ ఏవైతే మీకు కొన్ని లక్షణాలు అయితే చెప్పానో, అవి మీ దాంట్లో కనుక మీ జీవితంలో ఉంటే, ఈ 137 రోజులు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఒకప్పుడు లక్ అనే గేట్లోకి ఎంటర్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు గేట్ మీకోసం ఓపెన్ అవుతుంది. సో మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎంతో మందిని చూసారు మిథున రాశిలో పుట్టిన వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏదైనా క్రియేటివ్గా చేయాలి, ఇన్నోవేటివ్ చేయాలి, సింగర్ అయిపోవాలి, డాన్సర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి, లేదా నేను ఒక మూవీ డైరెక్షన్ చేయాలి. దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. నేను నా ఓన్ ఐడియాని నేను పూర్తిగా ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకునే వాళ్ళు, ఎంతో అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎంతో మంది చూశాను మిథున రాశి పుట్టిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కుటుంబ పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ జీవితంలో ఏవైతే కళలు వాళ్ళవి
వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే షాటర్డ్ అయినాయో వాళ్ళందరికీ కూడా ఇది మంచి టైం. ఓకే. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారైతే ఏ ఫీల్డ్ పర్టికులర్గా ఇన్వెస్టిగేటివ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద స్పై అంటే హ్యాకర్స్ కూడా కావచ్చు, హ్యాకింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, సిబిఐ డిపార్ట్మెంట్లో కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళు. సో వాళ్ళకి కొంతకాలంగా వాళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోవడము, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ అంటే వాళ్ళ లోన్స్కి కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు మేడం, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ సగంలో అయిపోద్ది. ఓకే. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫోరెన్సిక్ ఏదైతే వీళ్ళు అడ్వెంచరస్ అంటే దేన్నైతే ఛేదిస్తారు చూడండి మేడం, కళ్ళకు కనిపించేది వేరు. మీరు ఛేదించి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాడు ఎంత కష్టపడతాడు, కొన్ని ఎవిడెన్సెస్ మీద చాలా బ్రెయిన్ వర్క్ చేస్తారు. సో అలాంటి ఇన్వెస్టిగేటివ్ ప్రొఫెషన్స్ అందరికి కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళ గతంలో ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా ఒక లగ్జరీ కోసం ట్రై చేసి ఉంటే ఇది ఈ 137 days వీళ్ళకి వెరీ ప్రాస్పెక్టివ్ టైం ఇది. ఓకే. అట్ సేమ్ టైం వీళ్ళకి భాగ్యస్థానాధిపతి కూడా అవుతాడు కాబట్టి లక్ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడాలి. వీళ్ళకి ఏ ఫీల్డ్లో వీళ్ళకి లక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఏ వయసులో వాళ్ళకి ఉండొచ్చు. ఈ వక్రగమనం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా సూటబుల్ ఉంటుంది. ఎందుకంటే శని ఎవరి జీవితంలో అయినా కానీ మీ బాల్యం ఎలా గడిచింది, ఫస్ట్ 23 years ఆఫ్ లైఫ్ ఎలా గడిచిందో చూసి దానికి ఆపోజిట్ లైఫ్ మీరు లీడ్ చేస్తారు. ఓకే. గుర్తుపెట్టుకోండి, శని గనక మీ రాశి నుంచి కానీ మీ జన్మ లగ్నం నుంచి కానీ దశమ భావంలో ఉంటే మీ ఫస్ట్ లైఫ్ ఒక 21-20 అంటే గ్రాడ్యుయేషన్ లైఫ్, అప్పుడు డిగ్రీ అయిపోతుంది మీకు. 23 years వచ్చేటప్పుడు డిగ్రీ మీ లైఫ్ ఎలా ఉంది దానికి ఆపోజిట్ లైఫ్ లీడ్ చేస్తారు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 60%. సో ఇది మధ్య వయసులో అంటే మీకు ఒకసారి ఒక 30 years క్రాస్ అయిపోయిన తర్వాత చాలా మందిలో చూడండి ఒక నిర్లిప్తత ఉంటుంది. వాళ్ళు ఒక మోనోటోనస్ లైఫ్ గడుస్తున్న జీవితమే గడుపుతుంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా రకంగా చెప్పాలంటే వాళ్ళ కలలుగానే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఓకే. వాళ్ళకి ఈ జన్మ రాశి మిథున రాశి వాళ్ళు కావచ్చు, మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు, కాకపోతే దశమ భావంలో వాళ్ళకి ఖచ్చితంగా శని ఉండాలి. ఉంటే వాళ్ళకి ఇదే 137 రోజులు వాళ్ళకి అద్భుతమైన టైం అని చెప్పచ్చు. ఓకే. భాగస్వామికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఈ 137 days ఉంటుంది. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు చాలా చాలా అంటే వాళ్ళు భావోద్వేగాలకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ. సో వీళ్ళు గతంలో తొందరపాటుతనం వల్ల భాగస్వామిని ఎంచుకున్న వాళ్ళు, తొందరపాటుతనం వల్ల చిన్న చిన్న సమస్యలతో దూరం అయిపోయిన వాళ్ళు, పిల్లలకు దూరం చేసేసిన వాళ్ళు, లేదా భాగస్వామిని వదిలేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మళ్ళా రీయూనియన్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే అష్టమాధిపతి రాహుతో ఉంటాడు మేడం. అంటే రాహుతో కనుక శని కలిసి ఉంటే రాహువే ఒక ఇల్యూజన్ ప్లానెట్ అంటే మెటలిస్టిక్ లైఫ్లో. అంటే శని ఎవరు అక్కడ కర్మకారకుడు, క్రమశిక్షణకు అధిపతి. రెండోది రిఫ్లెక్షన్ అంటే మనం దేని నుంచి అయితే మనం పునర్పరిశీలించుకుంటామో, మనం సంస్కరణ చేసుకుంటామో దానికి అధిపతి కూడా శని. సో అష్టమ భావానికి కూడా సంబంధించింది. సో కాబట్టి కుటుంబ బాధ్యతలు అంటే తల్లిదండ్రుల బాధ్యతల్ని విస్మరించినా కానీ, తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకొని వాళ్ళు కానీ, లేదా తల్లిదండ్రులు ఎప్పుడన్నా వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళని తిరస్కరించిన వాళ్ళు లేదా ఇవ్వకపోయిన వాళ్ళు కూడా ఈ టైంలో మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీతో రీఅసోసియేట్ అవ్వడం, యూనియన్ అవ్వడం, లేదా మళ్ళీ తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకోవడం అనేది ఈ టైంలో జరుగుతుంది. ఓకే. సో వీళ్ళు ఎట్ ద సేమ్ టైం భాగస్వామికి సంబంధించింది. మిథున రాశి వాళ్ళకి కొంచెం వాళ్ళ ఈగో ప్యాంపర్ అయింది, లేదా వాళ్ళ ఈగో సాటిస్ఫై చేశారంటే వాళ్ళు మీకోసం ఏమైనా చేస్తారు. ఓకే. సో మీరు డ్రామాటిక్గా ఉన్నారా, మీరు ప్రాక్టికల్గా ఉన్నారా, మీ లోపల మర్మం ఏంటి, వ్యక్తుల్ని అంచనా వేసి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళకి ప్రకృతిబద్ధంగానే ఉండదు. అనుభవం అయిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగింది అన్నదాన్ని చాలా అద్భుతంగా విశ్లేషిస్తారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికి వాళ్ళకి వ్యక్తుల్ని విశ్లేషించడము, వాళ్ళని జడ్జ్ చేయడం అన్నది వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక బలహీనతే. సో భాగస్వామికి సంబంధించింది అష్టమ భావం సంబంధించింది. ఈ అష్టమాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళకి ఈ భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు క్లియర్ అయ్యే టైం కూడా ఉంటుంది. ఎవరన్నా అప్పుడే ప్రేమలో పడ్డారు, వయసుకు మించి కూడా వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాళ్ళు 20 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిపోయారు, సో పెళ్లి వరకు వచ్చేసిందంటే అది నిలబడే ఛాన్స్ కూడా ఉండదు. సో మీరు ఈ దేనికైతే మీరు భావానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే మీ ఎమోషన్కి మీ ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రేషనాలిటీని పక్కన పెట్టి ప్రాక్టికాలిటీని పక్కన పెడితే మంచి అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవం చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. శని క్రమశిక్షణ నేర్పించేటప్పుడు నిర్దాక్షిణ్యంగా ఉంటాడు మేడం. సాటర్న్ మెర్సిలెస్
డిసిప్లైన్ ఉంటుంది శాటర్ది. సో కాబట్టి ఒకవేళ ఈ 137 రోజుల్లో ఒకవేళ మీరు మనస్తాపం చెందుతున్నారంటే మీరు ఆలోచించుకోండి. ఎక్కడ మీరు ఆ భూమికి ఏదైతే మెయిన్ ఫౌండేషన్ లెవెల్స్‌లో మీరు ఏం మిస్టేక్ చేశారో అన్నది మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతే తప్ప కుంగిపోయి, డిప్రెస్ అయిపోయి, నేను అనుకున్నది జరగలేదు అన్న ఆలోచనలోంచి మీరు బయటికి రావాలి. ఎందుకంటే వీళ్ళు కూర్చొని ఆలోచించుకొని వీళ్ళకి ఎవరన్నా మీరు గైడ్, మెంటార్ ఉంటే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కొంచెం గురువు లేదా మెంటార్‌షిప్ లేదా వీళ్ళ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఈ హ్మ్. ముఖ్యంగా ఈ ఎమోషనల్ రిలేషన్స్ గానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ గానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పేరెంట్స్‌తో గానీ ఏమైనా ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఒక మెంటార్‌షిప్‌ని పెట్టుకోవడం బెటర్. ఓకే. దానికి ఎదురు వెళ్ళి, యుద్ధం చేసి, కోర్ట్ వరకు వెళ్ళి తీసుకెళ్ళి తెగదెంపులు చేసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ అలాంటి ప్రాసెస్‌లో ఉన్నవాళ్ళైతే ఈ నిర్ణయంలో ఈ మార్పు తీసుకొస్తే ఎందుకంటే మిథున రాశి వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మంచి పేరుకి. దే ఆల్వేస్ వాంటెడ్ టు బి గుడ్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ పీపుల్ యాస్ వెల్ యాస్ ఇంటు ద ఫ్యామిలీ. సో అదే వీళ్ళకి దూరం అయినప్పుడు వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత స్థిర చరాస్తులు కలిసొచ్చినా గానీ వీళ్ళకి సంతృప్తి ఉండదు. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి గూడా ఈ యొక్క తిరోగమనం ఏదైతే చెప్తున్నామో మనం, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ 137 డేస్ మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ పేరెంట్స్ మీకు చెప్పకుండా ఎక్కడి నుంచైనా లోన్స్ తీసుకొచ్చేసి రిస్క్ తీసుకుంటున్నారంటే మాత్రం మీరు పోస్ట్‌పోన్ చేసుకోండి. ఓకే. అర్థమైందండి? లేదు మన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అంతా బాగుంది. రేపు పొద్దున మనం రిస్క్ తీసుకున్నా మనకేమి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మీరు ఒక అడ్వెంచర్‌గా చేయొచ్చు. ఎందుకంటే మిథున రాశిలో వాళ్ళు ఎక్కువగా కెరియర్ ఓరియెంటెడ్ ఉంటారు గానీ, కెరియర్‌లో అన్ని రకాల ఆపర్చునిటీస్‌ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వాళ్ళ జర్నీలో వచ్చేవన్నీ తీసుకుంటారు తప్ప, వాళ్ళ జర్నీలో లేనిది ఎంత ప్రయోజనాత్మకంగా ఉన్నా, అది ఎందుకు చేయలేకపోతున్నాం అన్న బాధ ఉంటుంది తప్ప, దాన్ని అడాప్ట్ చేసుకొని, దాన్ని కలుపుకొని వెళ్ళిపోయేటువంటి ఫ్లెక్సిబిలిటీ వీళ్ళకుండదు. అది ఎవరైనా గైడ్ చేసి మెంటార్‌షిప్ ఉంటే గాని ఉండదు. కానీ ఇప్పుడు ఈ 137 డేస్ ఏదవుతుందో అదంతా కూడా మీరు కొత్తగా మీరు నేర్చుకొని అడాప్ట్ చేసుకోవాల్సిన టైం అది. ఎస్పెషల్లీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో, ఎంప్లాయీస్‌గా ఉంటారు, లేదా ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్తున్నారో వీళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ 137 రోజులు హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఒక క్యాంప్, ట్రైనింగ్ క్యాంప్ లాంటిది. సో మిథున రాశి వాళ్ళు రాసుకోవాల్సింది 137 డేస్ ఏదవుతుందో ఇట్స్ ఎ టెన్యూర్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఒక ఓకే. డ్యూరేషన్ ఇది. అంతే తప్ప ఇది ఫెయిల్యూర్ గాదు. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.